ఇక ఉత్తర విశాఖలో టీడీపీ శంఖారావం అయితే కొనసాగుతోంది. శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్ కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై మరోసారి మండిపడ్డారు. సభలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తో పాటు టీడీపీ కీలక నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, అలాంటి వాళ్ళని చెతక కొట్టి అసలు గంజాయి లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కుంభకోణం. అంతెందుకు పెద్దలు చెప్పినట్లు వాళ్ళ సొంత పార్టీ ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారిని వైకాపా నాయకులు హత్య చేశారు. తల్లి సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విశాఖపట్నం భూమి. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ రాప్తాడుకి వెళ్ళాడు. తల్లి అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తల నాయకులు మేం సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు. అక్కడ ఏకంగా సభ తుస్మనింది. అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూసాం. ఒక ముఖ్యమంత్రి సభకి వెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు, కానీ ఈ ముఖ్యమంత్రి సభకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు. తల్లి గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని 100 సార్లు పలికాడు ఈ జగన్. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కళలో వస్తున్నాడు. పాపం భారీ డైలాగులు కూడా కొట్టాడు. తల్లి సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఫ్యాన్ గురించి మాట్లాడాడు. సైకిల్ గ్లాసు విలువ పెత్తందారికి అర్థమవుతుంది. తల్లి పెత్తందారికి అర్థమవుతుంది. సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కట్టుకున్న దాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం అంటే బహుశా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో. అటువంటి దాంతో ఈ పరిపాలన శ్రీకారం చుట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చూస్తే ఏ మాట కూడా నవరత్నాలు అన్నారు, లేకపోతే పాదయాత్రలో చెప్పారు, లేకపోతే ఎలక్షన్ సమయంలో చెప్పాడు. దాదాపు 900 పైగా హామీలు ఇస్తే మరి మొన్న చెప్తా ఉన్నారు, నేను అన్ని హామీలు అమలు చేశాను, 99% అమలు చేశాను, నాకు మీరు ఓట్లేయండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. అయితే మేము మీ ద్వారా ఓటాడుతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అలాగే యువత ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పారమ్మా ఒక్కసారి మీరు ఆలోచించండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అది చేసిన తర్వాతనే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని చెప్పాడు. మరి మీకు తెలుసు ఈరోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో ఉందో. మరి మనందరం కూడా రేపు ఎలక్షన్ ఆడటానికి ఓట్లు ఆడటానికి వస్తే మీరు అదే నిలదీయాల్సిన అవసరం ఉంది. బాబు ఇట్లా మద్యపాన నిషేధం అన్నావు, చేసే ఓట్లు అడుగుతానన్నావు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ అడుగుతున్నావు ఓట్లు? మద్యపాన నిషేధం కాదు, మద్యం ఏర్లే పడతా ఉంది, నీ జే బ్రాండ్ తోటి ఎంతమంది ప్రాణాల ఆరోగ్యం పోతా ఉన్నాయి, ఇదేంటని చెప్పి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే ఆయన చెప్పిన ఏ హామీ కూడా అమలు చేయలేదు. 100కి 99% అమలు చేశారంటే ఒకటే చెప్తా ఉన్నా, మీకు పాయింట్ వైజ్ గా నవరత్నాల వైజ్ గా పాదయాత్రలో ఇచ్చిన హామీల వైజ్ గా ఎలక్షన్లలో చెప్పిన హామీల వైజ్ గా ఎక్కడ ఎనీ ప్లేస్ ఎప్పుడని మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు ఏ హామీ పూర్తిగా అమలు చేసావో చెప్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మేమైతే కూడా చేస్తున్నాం నువ్వు 99% అమలు చేశానంటున్నావు, మేమైతే మీకు డేటా ఇస్తున్నాం 85% హామీలు మీరు ఫెయిల్ అయ్యారు, మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం మన లోకేష్ బాబు గారికి ఈరోజు 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీని తర్వాత గాజువాక, మళ్ళీ అనకాపల్లి, చోడవరం, ఎక్కువ సమయం కూడా మనకి లేదు ఇక్కడ. అందుకని ఒక్క 2 నిమిషాలు మీకు బ్రీఫ్ గా చెప్పి ముగిస్తాను. విశాఖపట్నం ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ డెస్టినీ. అంటే ఎవరైనా దేశంలో ఒక రిటైర్డ్ పీపుల్ కానీ లేదు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కడ సేవ్ చేసుకుంటారంటే విశాఖపట్నం వస్తారు. అటువంటి విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19లో హుదూద్ లాంటి ఒక భయంకరమైన సంఘటన జరిగితే 10 రోజుల్లో స్వయంగా ఆయన ఇక్కడే ఉండి విశాఖపట్నంలో పూర్తిగా కరెంటు దగ్గర నుంచి వాటర్ సప్లై దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయి ఒక సాధారణ పరిస్థితి వచ్చేదాకా కూడా ఇక్కడే ఉండి పరిపాలన అంటే ఏంటో మనకి చూపించారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసాం.
మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు 2019 నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తా ఉన్నాం.